హాయ్, ట్రెండింగ్ గుణ ఛానల్కు స్వాగతం. మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మహాశివరాత్రి రోజున శివపార్వతుల యొక్క వివాహం గురించి మీకు ఒక చిన్న కథ అనేది తెలియచేస్తున్నాను. అత్యంత వైభవంగా మహాశివరాత్రి రోజున శివపార్వతుల యొక్క వివాహము జరిగింది. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి త్యాగం తర్వాత తపస్సులో ఉన్న శివుణ్ణి పార్వతీదేవి తన కఠోర తపస్సుతో మెప్పించి శివరాత్రి రోజున కైలాసంలో వివాహం చేసుకున్నారు. ఈ పవిత్ర రాత్రిలో ఉపవాసం, జాగరణ ఉంటూ శివుణ్ణి పూజిస్తారు. శివ కళ్యాణం ఎలా జరిగింది? వివాహము సతీదేవి దేహత్యాగము తర్వాత మహాశివుడు లోకాలను విస్మరించి కఠోర తపస్సులో మునిగిపోతాడు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి సుదీర్ఘ తపస్సు చేస్తుంది. శివుడు ఆమె భక్తికి మెచ్చి శివరాత్రి రోజున ఆమెను వివాహం చేసుకుంటాడు. శివాలయాల్లో శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. దేవతలు, ఋషులు ఈ వివాహానికి అందరం కూడా హాజరయ్యారని పురాణాల్లో తెలుసుకుంటూ ఉంటాం కదా. శివతత్వం అంటే ఏంటి? ఈ వివాహము ప్రకృతి మరియు పురుషుడు యొక్క కలయికను సూచిస్తుంది. శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో లోకానికి శివతత్వాన్ని తెలియజేస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. శివలింగానికి రుద్రాభిషేకాలు, బిల్వదళ పూజలు నిర్వహిస్తారు. శివుని కళ్యాణం చూడటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం భావిస్తూనే ఉంటాం. శివరాత్రి అనేది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అంతర్గత శూన్యతను, శివత్వాన్ని దర్శించే పవిత్ర రాత్రిగా పరిగణింపబడుతుంది. ఈ మహాశివరాత్రి రోజున సతీదేవి కథ మనము తెలుసుకుందామా మరి? పూర్వజన్మలో పార్వతీదేవి సతీదేవిగా జన్మించింది. ఆమె తండ్రి దక్ష ప్రజాపతి. సతీదేవి శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షుడు శివుడిని ద్వేషించాడు. ఒకరోజు దక్షుడు యజ్ఞం నిర్వహించాడు, కానీ శివుడిని ఆహ్వానించలేదు. సతీ తన తండ్రి యజ్ఞానికి వెళ్ళి అవమానానికి గురైంది. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో ప్రవేశించింది. ఇది చూసినటువంటి మహాశివుడు కోపంతో వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత సతీదేవి పార్వతిగా హిమవంతుడు మరియు మేనాదేవి కుమార్తెగా పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచే మహాశివుడిని భర్తగా కోరుకుంది. శివుడు ధ్యానంలో ఉండేవాడు. అతన్ని పొందడానికి పార్వతీమాత కఠినమైన తపస్సు చేసింది. సంవత్సరాల తరబడి భక్తితో తపస్సు చేయడంతో మహాశివుడు ఆమె భక్తిని చూసి సంతోషించి వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళ యొక్క సమక్షంలో ఘనంగా జరిగింది.